నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా అమ్మవారి దయ వలన క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇవాళ మన సంస్కృతిలోని, ముఖ్యంగా తెలుగువారి సంస్కృతిలోని ఒక కళను మన పిల్లలకు చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. మనకందరికీ తెలుసు, నా ఏజ్ వాళ్ళకి 90 కంటే ముందు పుట్టిన వాళ్ళందరికీ తెలుసు, పగటి వేషగాళ్ళు అంటాం కదా. వాళ్ళు ఈరోజు మా స్కూల్ దగ్గరికి వచ్చారండి. సో వాళ్ళని ఆ వీడియో తీసి మీ ముందుకు తెస్తున్నాను, మీ పిల్లలకి చూపించండి. థ్యాంక్ యూ. వెలిగించు నీవు అజ్ఞానపు తిమిరాలను తొలగించు, తమ్ముడు అక్షరాల దీపాలను వెలిగించు, నీవు అజ్ఞానపు తిమిరాలను తొలగించు. కూడికతో ఏదైనా సులువన్నా పలక బలపాన్ని బట్టి రాయమ్మ, ఆహాహా. కూడికతో ఏదైనా సులువన్నా పలక బలపాన్ని బట్టి రాయమ్మ, అక్షరాల దీపాలను వెలిగించు, నీవు అజ్ఞానపు తిమిరాలను తొలగించు. తమ్ముడు చెలే అది గదుగో చదువు నేర్పు కేంద్రాలు, జ్ఞాన సుధను పంచే చలివేంద్రాలు, ఆహాహా. అది గదుగో చదువునే కేంద్రాలు, జ్ఞాన సుధను పంచే చలివేంద్రాలు, అక్షరాల దీపాలను వెలిగించు, నీవు అజ్ఞానపు తిమిరాలను తొలగించు, నీవు అజ్ఞానపు తిమిరాలను తొలగించు. అందరూ కూడా చదువుకోవాలి. చదువుకొని మన స్కూల్కి మంచి పేరు తీసుకురావాలి, మన మాస్టర్ గారికి మంచి పేరు తీసుకురావాలి. అందరూ కూడా చదువుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సదావకాశాన్ని ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి, మాస్టర్లకు, టీచర్లు అందరూ కూడా కళాభివందన మందరాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటారు. సంతోషాది. చప్పట్లు కొట్టిండ్రే. చూశారు కదండి, వీళ్ళని పగటి వేషగాళ్ళు అంటారండి. అయితే వీళ్ళు గత 3 రోజుల నుండి, గత వారం అంతా కూడా వాళ్ళు రకరకాల వేషాలు వేసుకొచ్చారండి. ఆంజనేయుడు, తర్వాత శ్రీరాముడు, రకరకాలు ఇలాగా వేసుకొచ్చారు, పగటి వేషగాళ్ళు కదా. అయితే మా పిల్లలు వాళ్ళని చూసి భయపడిపోయి అస్సలు ఒక్కరోజు కూడా స్కూల్లోకి రానివ్వలేదండి. మాకు కోలొకేటెడ్ అంగన్వాడీ ఉందండి. కింద అంగన్వాడీ పిల్లలైతే మొత్తానికి జడిసిపోయి ఏడుపులు మొదలెట్టారు. అందుకని ఇవాళ స్కూల్ అయిపోయిన తర్వాత మా పిల్లలు ఎవరైతే కొంచెం ధైర్యంగా ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు ఈ పాట పాడించాం అనమాట అండి. ఇంకా చాలా పాటలు పాడారండి వాళ్ళు. అయితే దేవుడి పాటలు, తర్వాత చదువు గురించి కూడా పాడారు. నేను మర్చిపోయాను, వీడియో తీయడం మర్చిపోయాను. లాస్ట్లో ఈ పాట పాడించాం అన్నమాట. కాబట్టి మన వ్యూవర్స్ అందరినీ కోరుకునేది ఏంటంటే, ఇలాంటి ఎన్నో కళలు అంతరించిపోతున్నాయండి. వాళ్ళు అలా ఆ వృత్తులనే నమ్ముకొని జీవిస్తున్నారు. మనకు అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి మనం సాయం చేయలేము. వాళ్ళు మన ఊర్లకు వచ్చినప్పుడు, మనకు అవకాశం వచ్చినప్పుడు చేయదగినంత సహాయం చేద్దామండి. ఈ కళల్ని కాపాడుకుందాం. చూడండి, ఇప్పుడు సంక్రాంతి వచ్చినా సరే మనం హరిదాసుల్ని, గంగిరెద్దులు ఆడించే వాళ్ళని కానీ ఎవరిని కూడా చూడలేకపోతున్నాం. దసరాల్లో రకరకాల అమ్మవారి వేషాలు, ముఖ్యంగా మహిషాసురమర్దిని అమ్మవారి వేషము వేసేవాళ్ళు, ఇట్లా అందరినీ కూడా మనం చాలా మిస్ అయిపోతున్నామండి. కాబట్టి దయచేసి అందరూ కూడా ఏమాత్రం మీకు అవకాశం ఉన్నా ఇలాంటి మన సంస్కృతిని ప్రతిబింబించేవి, తర్వాత ముందు తరాలకు మన కళల్ని, సంస్కృతిని తెలియజేసేవి తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నానండి. ఇంకా మీ ఊర్లో మీ అనుభవాలను కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా ఇట్లాంటి అవకాశం వస్తే అవన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఇప్పుడు సిటీస్లో ఉన్న పిల్లలకి తెలియకపోతే మీరు చూపిద్దురు. కానీ ఈసారి వేషం వేసుకొని రమ్మన్నాను ఆయన్ని. ఒకవేళ వాళ్ళు మళ్ళీ మన ఊరు వైపు వస్తే కనుక నేను ఆ వీడియో కూడా తీసి పెడతానండి. మన పిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి వీళ్ళని పగటి వేషగాళ్ళు అంటారన్న విషయం తెలియచేయండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.